మనోరమలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ మటన్ కీమా కచ్చా కబాబ్. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా చిన్న ఫంక్షన్ ఇంట్లోనే పెట్టుకున్నప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈజీగా తయారయ్యే ఈ రెసిపీ మనం చేసి పెట్టవచ్చు. మరి ఈ రెసిపీ చేసే విధానం చూసేద్దాం రండి. ఇక్కడ పావు కేజీ కీమా, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి, ఉప్పు, అలాగే సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కీమా వేసుకోవాలి. అలాగే పసుపు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా ఒక 2-3 స్పూన్ శనగపిండి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. పసుపు, కారం పొడి, ధనియాల పొడి. ఇక్కడ నేను గరం మసాలాలు ఒక 3 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క దంచి పెట్టుకున్నాను. మీరు కావాలంటే వేరే ఏమన్నా గరం మసాలా కూడా వాడుకోవచ్చు. నేనైతే ఓన్లీ లవంగా ఇంకా దాల్చిన చెక్కనే పొడి కొట్టి పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి, బేసన్ శనగపిండి వేస్తున్నాను. కీమా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్న కీమా బౌల్లో వేసుకుందాం. మిక్సీ చేసుకోవడం వల్ల ఇవి కబాబ్ సాఫ్ట్గా వస్తాయి. మార్కెట్లో సన్న కట్ చేసి ఇస్తారు, కాకపోతే మనం అన్నీ మసాలా అన్నీ పట్టేటట్టుగా మిక్సీలో వేసుకుంటే అన్ని మసాలా మంచిగా మిక్స్ అయ్యి కబాబ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్, కారం ఏది తక్కువైనా మళ్ళీ కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడే మంచిగా చూసుకొని మంచిగా కలుపుకోవాలి. శనగపిండి వేయడం వల్ల కబాబ్ ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం కీమా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కీమా తీసుకొని మనకు కావాల్సినంత సైజులో అన్ని బాల్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ అయినా పెట్టుకొని దాంట్లో ఈ కబాబ్ ఫ్రై చేయడానికి ఆయిల్ పోసుకోవాలి తగినంత. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కబాబ్ పట్లాగా తట్టి వేసుకోవాలి. మందంగా ఉంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి, అందుకు పట్లాగే చేసుకోవాలి. మందంగా ఉంటే స్మెల్ వస్తుంది, అందుకు పట్లాగా చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల పచ్చిగా ఉండి స్మెల్ వస్తుంది, కనుక సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి.
కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా బాగుంటాయి. వేసిన 2-3 నిమిషాలు వండిన తర్వాత ఇవి పల్టీ కొట్టించాలి, లేకపోతే ఇరిగిపోతాయి అనే ఒక డౌట్ ఉంటుంది. కనుక కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత పల్టీ కొట్టాలి. ఈ విధంగా చూసుకుంటా ఫ్రై చేసుకోవాలి. బాండీలో అయినా డైరెక్ట్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవి ఏమి ఇరగడం అయినా విడిపోవడం అలాగే ఏం కావు, ఎందుకంటే దీంట్లో శనగపిండి వేసినాం కనుక ఇవి మంచిగా వస్తాయి. శనగపిండి వేయకుండా కూడా మిక్సీలో మెత్తగా కీమా మిక్సీ చేసినారంటే కూడా ఇవి ఇరిగిపోయే ఛాయిస్ ఉండదు. కాకపోతే శనగపిండి వేస్తే మనకి ఒక భయం అనేది ఉండదు ఇరిగిపోతాయని. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఈ విధంగా చేయి మీద కూడా తట్టి వేసుకోవచ్చు, లేదా కవర్ మీద తట్టేసుకోండి. నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది, చేసి చూడండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ డార్క్ అయితే కీమా కబాబ్ రెడీ అయిపోయినాయి. వేడి వేడి సర్వ్ చేసుకుందాం.